అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. మరి కొన్ని నెలలు కాదనుకుంటా, కొన్ని వారాలు, ఆల్మోస్ట్ నెలలు అవుతుంది. నవంబర్లో మొదలు పెట్టాము. సో కొన్ని వారాల నుంచి మనము ప్రతిఫలము గురించి మనము మాట్లాడుతున్నాము, రివార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. నేను ముందర అన్నట్టు ఈ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ద్వారా దేవుడు మనకి కేవలము ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడం మాత్రమే కాదు, కానీ ఇదంతా కూడా దేవుడు మనల్ని నెక్స్ట్ ఇయర్ 26లో జరగబోతున్నటువంటి కార్యాలకి మనల్ని సిద్ధపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఇది వినాలని కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించి అలాగే మీ జీవితాల్లో పాటించాలని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనము చూసింది ఏంటంటే, దేవుని యొక్క రాజ్యములో మనము జీవిస్తున్నాము. దేవుని యొక్క కృప మన జీవితంలో మనము ఇప్పటి వరకు అనుభవించాము. విశ్వాసముతో దేవుని యొక్క కృప మన జీవితంలో పొందుకున్నామన్నమాట. మనము రక్షింపబడ్డాము. ఆ రక్షణ అనేటటువంటి బహుమానము మన విశ్వాసముతో మనము పొందుకున్నాము. కానీ దాని తర్వాత మనం తెలుసుకున్నది ఏంటంటే, మనము మన తల్లి యొక్క గర్భంలో రూపింపబడక ముందర నుంచి కూడా దేవునికి మనం ఎవరమో తెలుసు అన్నమాట. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో సృష్టించాడు అనేది మనం తెలుసుకున్నాము. లాస్ట్ వీక్ వచ్చేసేటప్పటికి ఆ కృప గురించి మాత్రమే కాదు, కానీ ఏ పందెము అయితే దేవుడు మన కొరకు పెట్టాడు మన జీవితంలో, ఆ పందెము తెలుసుకొని ఆ పందెము పరిగెత్తడము మొదలు పెట్టాలి అనేది మనము తెలుసుకున్నాం అనమాట. వి మస్ట్ run the race that God has set for us. ఆ పందెము మనము చూస్ చేసుకోము, మనము తీర్మానం తీసుకోము. ఆయన ఏ పందెం అయితే మన కొరకు పెట్టాడో, మన జీవితంలో స్థాపించాడో, అది గుర్తించి మనము పరిగెత్తడం మొదలు పెట్టాలి. పరిగెత్తడము మొదలు పెట్టినప్పుడు ఏ విధంగా పరిగెత్తాలంట, ఆ ప్రతిఫలము, ఆ ప్రైజ్ మనము గెలిచేటటువంటి విధానంలో మనము పరిగెత్తాలి. ఇదంతా అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. ఓకే, హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి మన బైబిల్స్ తెరుచుకుందాం. చూడండి, హీబ్రూస్ చాప్టర్ 11. ఆ పునాది అంతా మీకు తెలిసినట్లయితే, ఈ రోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, విశ్వాసము, క్రియలు, అలాగే ప్రతిఫలముల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు. ఓకే, హీబ్రూస్ చాప్టర్ 11 and verse 6 చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయునుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. గమనించండి, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమని గుర్తించాలంట, ఆయన ఉన్నాడని గుర్తించాలి. కానీ రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఆయనని వెంబడించినప్పుడు ఫలము దయచేయుచున్నవాడు అనేది మనము నమ్మాలన్నమాట. సో విశ్వాసముతో వెళ్తాం, విశ్వాసము లేకుండా ఇష్టడుగా ఉండలేమంట, అసాధ్యము అంటాడు అనమాట. సో వి మస్ట్ హ్యావ్ ఫెయిత్. సో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసముతో మనం వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఆయన ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు అనేది మనము నమ్మాలన్నమాట. చూడండి, ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఇది గమనిద్దాము. జెనసిస్ చాప్టర్ 15 అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ వర్స్ 5. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం నుంచి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు 15వ అధ్యాయంలో ఉన్నాము. 12వ అధ్యాయం నుంచి చూసినట్లయితే అబ్రహాము ఇంకా దేవుడికి ఉన్న సంబంధము అక్కడ స్థాపించబడుతుంది. అక్కడి నుంచి దేవుడు అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదించాడో చూస్తాము. కానీ 15వ అధ్యాయానికి వచ్చేసేటప్పటికి మళ్ళీ అబ్రహాము దేవుడిని ప్రశ్న అడుగుతాడు, నా సంతానము గురించి ఏం చేస్తావు అని అడుగుతాడు అనమాట. ఈ అద్భుత కార్యము నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడుతుంది అనేటటువంటి ప్రశ్న వచ్చేసేటప్పటికి దేవుడు ఏమంటాడు, ఒకసారి బయటికి రా అంటాడు. ఆయన టెంట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశము చూపిస్తాడు. తర్వాత ఇసుకను కూడా చూపించి, ఏ విధముగా అయితే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో ఆ విధముగా నీ సంతానము ఉంటుంది అంటాడు. నీ డిసెండెంట్స్, యువర్ డిసెండెంట్స్ షల్ బి యాజ్ ద స్టార్స్ ఆఫ్ ద హెవెన్స్ అంటాడు. దాని
తర్వాత చూడండి 6వ వచనంలో, అండ్ హీ ఆర్ యూ కెన్ సే ఇట్ దిస్ వే, అండ్ అబ్రహాం బిలీవ్డ్ ద లార్డ్ అండ్ ఇట్ వాస్ అకౌంటెడ్ టు హిమ్ ఫార్ రైచియస్నెస్. అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆ. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయనకి అది నీతిగా ఎంచెను. సో గమనించండి, ఎప్పుడైతే అబ్రహాము దేవునిలో నమ్మాడో ఆ దేవుడు ఏమన్నాడు, నువ్వు నీతిమంతుడవు అన్నాడు అనమాట. ఇట్ వాజ్ అకౌంటెడ్ టు హిమ్ ఫార్ రైచియస్నెస్. ఇప్పుడు చూడండి, సో అక్కడ ఆయన చేసిన క్రియ ఎటువంటిది లేదు. క్రియలు లేకుండా దేవుడు ఏమన్నాడు, నువ్వు నీతిమంతుడు అని దేవుడు తీర్పు ఇచ్చాడు అనమాట ఆయనకి. ఎందుకు ఆ తీర్పు ఇచ్చాడు? ఎందుకంటే అబ్రహాము దేవునిలో విశ్వాసము చూపించాడు. హీ బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాజ్ అకౌంటెడ్ టు హిమ్ ఫార్ రైచియస్నెస్. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో 15వ అధ్యాయంలో జెనసిస్ 15లో ఏదైతే చదివామో అదే ఇప్పుడు నూతన నిబంధనలో పాల్ రాస్తున్నాడు. పాల్ రాస్తూ ఏమంటున్నాడు, ఆల్రెడీ వాక్యంలో ఏదైతే ఉన్నదో అదే మళ్ళీ ఇక్కడ రాస్తున్నాడు అనమాట. సో నూతన నిబంధనలో కూడా ఏ సత్యం అయితే మనం పాత నిబంధనలో చూసామో అదే సత్యము మరి ఒకసారి మనకి నూతన నిబంధనలో తెలియజేస్తున్నాడు. కానీ గమనించండి, గో విత్ మీ టు జేమ్స్, యాకోబు పత్రిక 2వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి ఆ లాస్ట్ పార్ట్. అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? గమనించండి, ఇక్కడ కూడా ఒక తీర్పు గురించి మాట్లాడుతున్నాడు, ఒక జడ్జ్మెంట్. ఈ తీర్పు ఏమని పొందాడంట, నీతిమంతుడు అనేది పొందాడు. అది మనకు అందరికీ కూడా ఇప్పుడు వరకు అర్థమయ్యింది. కానీ ఇక్కడ యాకోబు వచ్చేసేటప్పటికి ఏమంటున్నాడు, నీతిమంతుడు అని తీర్పు ఎలాగొచ్చిందంట ఆయన జీవితంలో? విశ్వాసముతోనా? ఇక్కడ ఎలాగొచ్చింది అంటున్నాడు, ఆయన క్రియల ద్వారా వచ్చింది అంటున్నాడు. క్రియల ద్వారా వచ్చింది అంటున్నాడు. పాత నిబంధనలో చూస్తే ఏమంటున్నాడు, విశ్వాసము ద్వారా వచ్చింది అంటున్నాడు. నూతన నిబంధనలో పాల్ని చూస్తే ఏమంటున్నాడు, రోమాపత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా వచ్చింది అంటున్నాడు. కానీ ఇప్పుడు యాకోబు పత్రికకు వచ్చేసేటప్పటికి యాకోబు ఏమంటున్నాడు, కరెక్టే ఆయన నీతిమంతుడే, నేను నీతిమంతుడు కాదనట్లేదు. కానీ నీతిమంతుడిగా ఎందుకు తీర్పు వచ్చింది ఆయన జీవితంలో, ఆయన చేసినటువంటి క్రియలు ద్వారా వచ్చినది అని ఇక్కడ ఏంటి యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి రోమా పత్రికకి వెళ్ళండి. రోమా పత్రిక 4వ అధ్యాయం, రోమా పత్రిక 4వ అధ్యాయం మళ్ళీ 3వ వచనం మళ్ళీ ఇంకొకసారి చదవండి. లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఓకే, ఇప్పుడు సమయం ఎక్కువ లేదు కాబట్టి 10వ వచనానికి వెళ్దాం. మంచిది, అది ఏ స్థితి అందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ అబ్రహాం గురించి మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ 10వ వచనంలో, హౌ వాజ్ ఇట్ అకౌంటెడ్, ఇటువంటి జడ్జ్మెంట్ ఆయన జీవితం మీద ఎలాగొచ్చింది, అసలు ఆయన నీతిమంతుడని దేవుడు ఎందుకు పలికాడు, ఎలాగ వచ్చింది, ఆ స్థానము ఎలాగ ఇవ్వబడ్డది ఆయనకి అంటే ఏమంటున్నాడు, వాజ్ ఇట్ వైల్ హీ వాజ్ సర్కమ్సైజ్డ్ ఆర్ అన్సర్కమ్సైజ్డ్? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? గమనించండి, సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? అందరూ సున్నతి లేనప్పుడు అనండి. So he says not while circumcised but while uncircumcised. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి పాల్ ఏమంటున్నాడు, ఆయన నీతిమంతుడిగా తీర్పు వచ్చింది ఆయన జీవితం మీద. కానీ నీతిమంతుడిగా తీర్పు ఎప్పుడు వచ్చింది, క్రియ చేసిన తర్వాత, చెయ్యక ముందరా? చెయ్యక ముందర అంటున్నాడు ఇక్కడ, చెయ్యక ముందర అంటున్నాడు. సో చెయ్యక ముందరే నీతిమంతుడు అనేటటువంటి తీర్పు ఆయన జీవితంలోకి వచ్చిందంట. చూడండి దాని తర్వాత నెక్స్ట్, దెన్ హీ గోస్ ఆన్ టు సే verse 11, and he received the sign of circumcision, a seal of the righteousness of faith which he had while still uncircumcised. అది చదవండి. సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతి. ఆగండి. సున్నతి పొందక మునుపు తనకు కలిగిన గమనించండి, అంటే సున్నతి పొందక ముందర ఆయన ఒకటి కలిగి ఉన్నాడంట. కార్యము చెయ్యక ముందరే ఆయన ఒకటి కలిగి ఉన్నాడు.
సున్నతి అవ్వక ముందర ఏం కలిగి ఉన్నాడో చదవండి. విశ్వాసము వలనైనా, విశ్వాసం, అందరు విశ్వాసము అనండి. విశ్వాసము కలిగిన ఆయన నీతికి ముద్రగా, నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. సో చూడండి, నీతికి ముద్రగా, నీతికి ముద్రగా అంటే ఒక సైన్ గా, ఇంగ్లీష్ లో ఎలాగుంటదంటే ఆ సైన్ అండ్ సీల్ అంటాడు అనమాట. ఆయనకి ఏదైతే ఇవ్వబడ్డదో, ఏదైతే నమ్మాడో దానికి ఒక రుజువుగా, ఒక ముద్రగా సున్నతి తీసుకున్నాడంట. అందరికి అర్థమవుతుందా? ఓకే, కంటిన్యూ రీడింగ్. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడి తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై. హల్లెలూయా. సో గమనించండి, ఇప్పుడు ఏమవుతుంది, దేవుడికి అబ్రహాముకి ఒక నిబంధన ఉన్నదన్నమాట, ఒక అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ ఉంది. ఈ అగ్రిమెంట్ గురించి దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడతాడో, అబ్రహాం అంటాడు దేవుడిని నమ్ముతాడు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతాడో దేవుడు ఏమంటాడు, నేను నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీరుస్తున్నాను అంటాడు. సో ఆ క్షణము నుంచి ఆయన నీతిమంతుడు. కానీ దాని తర్వాత ఆయన జీవితంలో ఇప్పటి వరకు మనం చదివింది ఏంటి? గో విత్ మీ టు జెనసిస్ చాప్టర్ 17. ఒకసారి అక్కడికి వెళ్దాం. జెనసిస్ చాప్టర్ 17 అండ్ రీడ్ ఫ్రమ్ వర్స్ 9. ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం నుంచి. మరియు దేవుడు, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మరియు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అటివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా. సో గమనించండి, అబ్రహాము ఎప్పుడైతే విశ్వసించాడో నీతిమంతుడుగా నీతిమంతుడిగా దేవుడు ఆయన్ని అన్నాడు అనమాట. కానీ రెండోది ఏంటి, ఇప్పుడు 15వ అధ్యాయంలో ఏదైతే నీతిమంతుడిగా అయ్యాడో 17వ అధ్యాయం వచ్చేసేటప్పటికి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, సున్నతి నీకు ఒక్కడికి మాత్రమే కాదు, నీ సంతానములో ఉన్న ప్రతి మగవాడికి కూడా సున్నతి చేయాలి అంటాడు. ఎందుకు సున్నతి చేయడము? ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ద కవెనెంట్ దట్ గాడ్ హ్యాస్ విత్ అబ్రహాం. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనకు అది సూచనగా ఉన్నది. Now please understand this very carefully. జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. The sign or the circumcision is not the covenant. కాబట్టి సున్నతి అనేది నిబంధన కాదు. The circumcision is the sign of the covenant that is already in place. అప్పటి వరకు ఉన్న నిబంధనకు గుర్తుగా, సూచనగా సున్నతి చేయబడుతుంది. Everyone understanding that? అందరికి అర్థమవుతుందా? ఓకే, గమనించండి, ఇప్పుడు నాకు ఈ రింగ్ ఉంది, ఇది నా వెడ్డింగ్ రింగ్ అన్నమాట. ఈ వెడ్డింగ్ రింగ్ నేను తీసేసినంత మాత్రాన నాకు ఇప్పుడు పెళ్లి కానట్ట? చెప్పండి గట్టిగా. కాదు. కానీ ఈ వెడ్డింగ్ రింగ్ ఎందుకు వేసుకుంటాను? నాకు పెళ్ళి అయిందని ఒక సైన్ అన్నమాట. అర్థమవుతుందా? ఇట్ ఈస్ ఎ సైన్, ఇట్ ఈస్ ఎ సీల్ ఆఫ్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్. జరిగిన దానికి ఒక ముద్ర, అది గుర్తు. Even in our lives, మన జీవితాల్లో కూడా what happened with Abraham is this. అబ్రహాంతో జరిగింది ఇది. Abraham believed God, అబ్రహాము దేవుని విశ్వసించాడు, and it was accounted to him for righteousness. తనకు నీతిగా ఎంచబడింది అది. So that is what Genesis 15 says. ఆదికాండం 15లో చెప్పబడింది. That is what Romans 4 says. రోమా 4వ అధ్యాయంలో చెప్పబడింది. And now we are seeing that in James chapter 2, యాకోబు 2వ అధ్యాయంలో he says that Abraham was justified because of his works. అబ్రహాము క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడెను. Now where did the works begin in the life of Abraham? అబ్రహాము జీవితంలో క్రియలు ఎప్పుడు మొదలయ్యాయి? The works began from Genesis chapter 17. ఆదికాండం 17వ అధ్యాయం నుంచి క్రియలు ప్రారంభమైనాయి. In Genesis chapter 17, God tells Abraham to be circumcised and then to circumcise every other male. ఆదికాండం 17లో దేవుడు అబ్రహాముతో తనను తన కుటుంబంలో ప్రతి మగవాణ్ణి సున్నతి చేయమని చెప్తూ వస్తాడు. So step 1 was to believe God. కాబట్టి మొదటి అడుగు దేవుని విశ్వసించుట. The moment Abraham believed God, it was accounted for righteousness. అబ్రహాము దేవుని విశ్వసించిన మరుక్షణమే అది అతనికి నీతిగా ఎంచబడెను. But the moment Abraham acted and did the work that God gave him, దేవుడు ఇచ్చిన ఆ విశ్వాసంతో క్రియ చేసిన మరుక్షణం, that was when the covenant was sealed. అప్పుడు నిబంధన ముద్ర వేయబడింది. Are you understanding that?
Okay? Now, when you understand that about your life నీ జీవితం గురించి అట్లా అర్థం చేసుకున్నప్పుడు and your life with God, దేవునితో నీ జీవితం, number one, remember this, your first step is to believe God. మొదటి అడుగు దేవుని విశ్వసించుట. But the second step in your life నీ జీవితంలో రెండవ అడుగు is to believe that doing God's word has a reward. దేవుని వాక్యము నెరవేర్చుట ఒక ప్రతిఫలము కలిగి ఉందని విశ్వసించుట. Hallelujah. Doing the word of God దేవుని యొక్క వాక్య ప్రకారం చేయుట has a reward attached to it. దానితో ఒక ప్రతిఫలాన్ని కలిగి ఉంటావు. Are you understanding? Now, I said this before, the primary objective of the sinner is to be saved. ముందు చెప్పినట్టుగా ఒక పాపికి ప్రాథమిక లక్ష్యము రక్షించబడుట. So all that a sinner needs is faith. కాబట్టి పాపికి కావాల్సిందల్లా కూడా ఒక విశ్వాసము. He does not need any works. క్రియలు అక్కర్లేదా? However, అయినప్పటికీ once you are saved, ఒక్కసారి రక్షించబడినప్పుడు, once you are a Christian, ఒక్కసారి క్రైస్తవుడు అయినప్పుడు, now something else is needed in your life. నీ జీవితంలో వేరేవి కొన్ని కావాలి. ఇప్పుడు Something else must be seen in your life. నీ జీవితంలో వేరేవి కొన్ని కనబడాలి. Now, to understand this, go with me to James chapter 2 again. ఆది కాండ యాకోబు 2వ అధ్యాయానికి వెళ్తాం. James chapter 2, and let us pick up in verse 14. 14వ వచనం నుంచి. Yeah. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనికి రక్షింపగలదా? గమనించండి ఏమంటున్నాడు. అట్టి విశ్వాసము ఆయనని రక్షించగలదా? గమనించండి, విశ్వాసము రక్షించగలదా? చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఎస్. దేని వలన చెప్తున్నాము? ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం గురించి మనకు తెలుసు. అలాగే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనము రక్షింపబడతామని మనకు తెలుసు. మనం ఇజ్రాయెల్కి వెళ్ళక్కర్లేదు, జార్డన్లో బ్యాప్టిజం తీసుకోక్కర్లేదు. వాక్యము అంతా కూడా ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు మనము చదవక్కర్లేదు. లేకపోతే 50 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావని కాదు. నీకున్న ఆస్తంతా సంఘానికి ఇచ్చేస్తే అప్పుడు రక్షింపబడతావని కాదు. ఇటువంటి ఏది కాదు. ఎటువంటి కార్యము లేకుండా విశ్వాసముతో మనము రక్షింపబడగలుగుతాము. కానీ ఇక్కడ అడిగే ప్రశ్న చూడండి, మళ్ళీ లాస్ట్ లో చదవండి. అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? అట్టి విశ్వాసము ఆయనని రక్షింపగలదా అని అడుగుతున్నాడు. చూడండి 15వ వచనం కూడా చదవండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము. గమనించండి, అలాగే అంటున్నాడు. సో ఇటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే చదవండి. విశ్వాసము క్రియలు లేనిదైతే, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. మృతమైన దగును అంటున్నాడు ఇక్కడ. అటువంటి విశ్వాసము ఇట్ ఈస్ డెడ్ ఆర్ యూస్లెస్ ఫెయిత్ అంటాడు. 2 వర్డ్స్ ఉంటాయి డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో. సో ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు ఒక పాపిగా జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు అని విన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క కృప గురించి తెలుసుకున్నప్పుడు, యేసుక్రీస్తు నీ పాపాలని క్షమించేటటువంటి దేవుడు, ఆయనకు అటువంటి శక్తి ఉన్నది అని తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో కావాల్సింది ఏంటి? ఒక్కటే, అది విశ్వాసము. ఆ విశ్వాసంతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన కృప పొందుకుంటావు, ఆయన రక్షణ పొందుకుంటావు, ఆయన క్షమాపణ పొందుకుంటావు. కానీ ఇప్పుడు యాకోబు రాసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నాడు? అన్యుల గురించి రాయట్లేదు అనమాట. ఇక్కడ ఎవరి గురించి రాస్తున్నాడు? విశ్వాసుల గురించి రాస్తున్నాడు. సంఘము గురించి రాస్తున్నాడు. సంఘము గురించి రాస్తూ ఏమంటున్నాడు? విశ్వాసం ఉన్నది, కానీ ఆ విశ్వాసానికి ఎటువంటి క్రియలు యాడ్ అవ్వకపోతే ఏమంటున్నాడు? అటువంటి విశ్వాసం ఎటువంటిది? మృతమైన దగును. మృతమైన దగును అంటున్నాడు. ఇట్ ఈస్ డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్ అంటే విశ్వాసం ఉంది. ఇప్పుడు చూడండి, సో విశ్వాసము నీ జీవితంలో చనిపోకుండా ఉండాలంటే, విశ్వాసము నీ జీవితంలో పని చేస్తూ ఉండాలంటే ఏం చేయాలంట? క్రియలు కనిపించాలంట మన జీవితంలో. చూడండి, జస్ట్ లైక్ యువర్ బాడీ నీడ్స్ ఆక్సిజన్, నీ దేహానికి ఆక్సిజన్ అవసరమైనట్టు, in the same way your faith must have works attached to it. అదే రీతిగా నీ విశ్వాసంతో జతపరచబడిన క్రియలు కనపడాలి. Are you understanding that? చూడండి, అందరికీ శరీరం ఇప్పుడు ఒక డెడ్ బాడీని చూసినప్పుడు కూడా బాడీ ఉంది అక్కడ, కానీ ఇప్పుడు ఆ బాడీలోకి ఆక్సిజన్ వెళ్ళట్లేదు, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావట్లేదు. సో ఆ సిస్టమ్ పనిచేయట్లేదు అనుకోండి, అక్కడ బాడీ ఉన్న ఆ బాడీ ఒక యూజ్లెస్ బాడీగా ఉంటుంది. ఆ బాడీతో ఎవరు కూడా అంటే ఒక మంచి క్రియ కనిపించదు.
ఆ బాడీ ద్వారా ఒక పుస్తకం రాయలేము, ఆ బాడీ ద్వారా ఒకరికి ఉద్యోగం ఇవ్వలేము, ఆ బాడీ ద్వారా, ఆ శరీరము ద్వారా ఏ మంచి కార్యము కూడా జరగట్లేదు అన్నమాట. ఎందుకు జరగట్లేదు? ఆ శరీరంలో ఎటువంటి ఊపిరి లేదు కాబట్టి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు పత్రికలో, నువ్వు క్రైస్తవుడు అయ్యావు, విశ్వాసంతో రక్షణలోకి వచ్చావు, కానీ రక్షణలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కార్యములు నీ జీవితంలో కనిపించవో ఆయన ఏమంటున్నాడు, నీ ఎలాగైతే ఆ బాడీ బికమ్స్ యూస్లెస్, ఇన్ ద సేమ్ వే హీ సేస్ యువర్ ఫెయిత్ ఈజ్ యూస్లెస్ ఆర్ యువర్ ఫెయిత్ ఈజ్ డెడ్. ఏ రకంగా అయితే ఆ దేహము పనికి రాకుండా అయిపోతుందో అదే రీతిగా నీ విశ్వాసము పనికి రాకుండా మృతమైనది అయిపోతుంది. నౌ రైట్ దిస్ డౌన్. ద క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం అంటే ఏంటి? విశ్వాసము ప్లస్ క్రియలు. క్రైస్తవ జీవితం అనేటప్పటికి విశ్వాసము అలాగే క్రియలు కూడా కనిపించాలి. క్రియలు కూడా కనిపించాలి. గమనించండి, మన జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, నేను లాస్ట్ 2 వీక్స్ కూడా నేను దేవుని నుంచి వచ్చే బహుమానాల గురించి అలాగే ప్రతిఫలము గురించి నేను వివరించాను. అలాగే మనము దేవుని యొక్క కృప గురించి, ఎలాగ కృప విశ్వాసముతో ఎలాగైతే పొందుకుంటామో ప్రతిఫలము అనేది మన క్రియల ద్వారా పొందుకుంటామని కూడా వివరించాను. అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాం? ఒక క్రైస్తవుడి జీవితం ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నువ్వు ఎలా జీవించాలి. నువ్వు ఒక క్రైస్తవుడిగా నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అంటే సరిపోదు. ఆ విశ్వాసం ఏదైతే ఉంది అంటున్నావో అది క్రియారూపముగా కనిపించాలంట. హల్లెలూయా. అది క్రియారూపముగా కనిపించకపోతే అది ఉండి కూడా వ్యర్థం అంటున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ దట్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్. ఫెయిత్ ఉంది, విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా నువ్వు అసలు రక్షింపబడవు. సో విశ్వాసం లేదని కాదు, విశ్వాసము ఉన్నది. కానీ ఎటువంటి విశ్వాసము? ముందర ఎన్నో రకాల విశ్వాసాల గురించి నేను బోధించాను, మీరు విన్నారు, నేర్చుకున్నారు. కానీ ఇటువంటి విశ్వాసం ఏంటి? మృతమైన విశ్వాసం అంట. ఇట్ ఈస్ డెడ్ ఫెయిత్. డెడ్ ఫెయిత్ డస్ నాట్ ప్రొడ్యూస్ రిజల్ట్స్. మృతమైన విశ్వాసము ఫలితాలను తీసుకొని రాదు. అందుకనే కూడా చాలా మంది క్రైస్తవులు జీవితాల్లో ఎటువంటి ఫలితాలు కనిపించాలో, ఎటువంటి ఫలము కనిపించాలో అది కనిపించకుండా ఉంటుంది. ఎందుకు? ఆ విశ్వాసం చనిపోయింది కాబట్టి. చూడండి, ఒక షాప్కి వెళ్ళి మనం ఒక గోల్డ్ ఫిష్ కొనుక్కొని తీసుకొని రావచ్చు. ఆ గోల్డ్ ఫిష్ మన ఇంట్లో పెట్టుకోవచ్చు. గోల్డ్ ఫిష్ ఉందా అంటే ఉంది. కానీ ఆ గోల్డ్ ఫిష్ బతికి ఉండాలి అంటే, జీవించాలంటే మనం ఏం చేయాలి? మనం ఫీడ్ కూడా దానికి ఇస్తూ ఉండాలి టైంకి. అది ఆ ఫీడింగ్ ప్రాసెస్ మనము దాంట్లో పాల్గొకుండా కొనుక్కున్నాను, నాకు ఒక ఇంట్లో గోల్డ్ ఫిష్ అని ఉంది అని అలాగే వదిలేసామనుకోండి, మళ్ళీ మనం పట్టించుకోలేదు. రోజు కాలేజ్కి వెళ్ళడమో, ఆఫీస్కి వెళ్ళడమో, బయటికి వెళ్తామో, హాలిడేస్కి వెళ్ళి ఒక 2 వారాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మంచిగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఒకప్పుడు గోల్డ్ ఫిష్ ఉందా? ఉంది. ఇప్పుడు కూడా గోల్డ్ ఫిష్ ఉందా? ఉంది. కానీ ఎటువంటి గోల్డ్ ఫిష్? చచ్చిన గోల్డ్ ఫిష్. అర్థమవుతుందా అందరికీ? సో ఒక క్రైస్తవుడి జీవితంలో ఏమి కనిపించాలి? నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 వర్క్స్, క్రియలు కూడా కనిపించాలన్నమాట. అది క్రియలు కనిపించకపోతే అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు. చూడండి, బిర్యానీ ఎంతమందికి ఇష్టం? ఓకే, చికెన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? మటన్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? ఓకే, నిజమైన టేస్ట్ ఉన్న వాళ్ళు అనమాట మటన్ బిర్యానీ. ఓకే, సో ఇప్పుడు మటన్ బిర్యానీ ఉందనుకోండి, ఆర్ చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ. సో అన్నిటికన్నా ముఖ్యంగా 2 ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఒకటేమో బియ్యం, అన్నం ఉండాలి. అన్నం లేకుండా అది బిర్యానీ కాదు. రెండోది ఏంటి? అది నువ్వు మటన్ బిర్యానీ అన్నావు అనుకోండి, ఇంకేం ఉండాలి? ఏం కనిపించాలి? మటన్ కనిపించాలి. నువ్వు ఉత్తి రైస్ అన్నావు అనుకోండి, వైట్ రైస్ అంటే ఓకే, దాంట్లో మటన్ కనిపించక్కర్లేదు, రైస్. కానీ ఉత్తి మటన్ అన్నావు అనుకోండి, రైస్ కనిపించక్కర్లేదు, అది మటన్ కర్రీ అవ్వచ్చు, మటన్ ఫ్రై అవ్వచ్చు. కానీ ఒక్కసారి నువ్వు ఎప్పుడైతే మటన్ బిర్యానీ అంటావో అందులో ఏదన్నా ఒక్కటి కనిపించకపోయినా ఇంకా అది మటన్ బిర్యానీ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చెప్పండి ఒకసారి, చేతులు పైకెత్తండి. క్రైస్తవులు అందరూ, చేతులు ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు అయితే ఒకసారి చేతులు పైకెత్తండి. ఓకే, విధేయత నేర్చుకోండి. అర్థమైందా? సో క్రైస్తవులు అని మీరు చెప్పినప్పుడు ఏం కనిపించాలి? రెండోది, ఇప్పుడు మీరు క్రైస్తవులు అనలేదు, మీరు క్రైస్తవులు అని చెప్పారు అంటే మీ జీవితంలో ఏం కనిపించాలి? ఒకటేంటి?
రెండోదేంటి? ఒకటి విశ్వాసము, రెండోది క్రియలు. ఇప్పుడు అందులో ఏది కనిపించకపోయినా కల్తీ ప్రోడక్ట్. డెలివరీ వచ్చిందనుకోండి, మీరు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తారు, ఒక్క పీస్ కూడా కనిపించలేదు అనుకోండి, ఏం చేస్తారు దాన్ని? ఏంటి బాబు, తీసుకో నువ్వే. ఎందుకు? మీరు చెప్పింది ఏంటి? నాకు చికెన్ బిర్యానీ ఇస్తున్నారని చెప్పారు, అందుకనే నేను ఆర్డర్ చేసుకున్నాను, తీసుకున్నాను. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? రైస్ ఉండాలి, అలాగే చికెన్ ఉండాలి, పీస్ ఉండాలి. అదే మీరు వైట్ రైస్ అనుకో, నాకు ఎక్స్పెక్టేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు మీరు, అందుకనే మీరు ఎంతమంది క్రైస్తవులు మళ్ళీ చేతుల పైకి ఎత్తండి. చూడండి, మీరు చెప్తున్నారు, నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు బాధ్యతలు, దానికి మీరు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నారంటే ఏంటి? ఇప్పుడు మీరు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. మీరు అంటున్నారు, మీ బైక్ మీద, మీ కారు మీద సిలువ పెట్టుకుంటున్నారు, మీ ఆఫీస్ డెస్క్ మీద ఏదో క్యాలెండర్ పెట్టుకుంటున్నారు, ఏదో ఫోటో, ఏదో బైబిల్ వాయిస్. అంటే మీరే లోకానికి చెప్పుకుంటున్నారు, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవుడు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడము మాత్రమే కాదు. యాకోబు ఏమంటున్నాడు? చెప్పుకోవడంలో కాదు, క్రియారూపముగా కనిపించాలి, మార్పు కనిపించాలి. ఆయన కృప పొందుకున్నాము, కానీ కృప పొందుకున్న తర్వాత అబ్రహాము జీవితంలో ఏమన్నాడు? అందుకని గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? క్రియలు ఎందుకు చూడాలనుకుంటున్నాడు? ఆ క్రియల ద్వారా విశ్వాసము ఎంత ఎక్కువ పనిచేస్తుందో అంత ఎక్కువ పొందుకోగలవు, అంత ఎక్కువ పొందుకోగలవు, అంత ఎక్కువ పొందుకోగలవు. నేను లాస్ట్ వీక్ అన్నాను, విశ్వాసము ఎందుకు పాస్టర్ గారు ప్రతిసారి దేవుడు విశ్వాసం చూస్తుంటాడు? విశ్వాసం విశ్వాసం ఎందుకు విశ్వాసం? ఇప్పుడు చూడండి, నా ఫోన్లో ఒక మంచి వీడియో ఉందనుకోండి, మీ అందరికీ పంపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరిదన్నా ఒక ఫోటో, ఒక వీడియో మీరు మీ కుటుంబంలో ఎవరికైనా పంపించాలనుకోండి, ఏం వాడతారు? మీ ఫోన్లో ఏ యాప్? వాట్సాప్. ఓకే, సో ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి వాట్సాప్ లేదనుకోండి, ఏం చెప్తారు వాళ్ళకి? డౌన్లోడ్ చేసుకో, ఇన్స్టాల్ చేసుకో. ఎందుకు? వాట్సాప్ ఒకటి నీకేమన్నా డబ్బులు ఇస్తున్నాడా? లేదు. దాని గురించి కాదు, మీకు ఇంట్రెస్ట్ వాళ్ళ ఫోన్లో వాట్సాప్ ఉందా లేదా చూపించంటారు. వాట్సాప్ ఉందా లేదా, వాట్సాప్ ఉందా లేదా, వాట్సాప్. ఎప్పుడు వాట్సాప్ ఎందుకు? వాట్సాప్ ఉంటే నాకున్నది నేను నీకు పంపించగలుగుతాను. అర్థమవుతుందా? దేవుడు విశ్వాసం 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 ఉంటే నేను నీకు ఇవ్వాల్సింది ఇవ్వగలను, ఇవ్వగలను. నాకు ఎంత మంచి వీడియో ఉన్నా, ఎంత మంచి ఫోటో ఉన్నా, ఏ ఫైల్ మీకు పంపించాలనుకున్నా, ఒక డాక్యుమెంట్, మీకు ల్యాండ్ పేపర్స్ పంపించాలి, నీ ఉద్యోగానికి వచ్చిన ఆఫర్ లెటర్ పంపించాలి, ఏది పంపించాలనుకున్నా, నీకు ఆ ఇంటర్నెట్ లేదు, ఆ వాట్సాప్ లేదు, ఆ ఈమెయిల్ యాప్ లేదనుకోండి, ఈమెయిల్ అకౌంట్ లేదనుకోండి, ఎలా పంపిస్తాను నీకు? ఎప్పుడు ఈమెయిల్ ఈమెయిల్ ఈమెయిల్. ఎందుకు వచ్చిన? ఎందుకంటే నాకున్నది నీకు పంపించాలని ప్రయత్నిస్తున్నాను. సో అందుకనే దేవుడు ఏమంటాడు? విశ్వాసం 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 ఉందా, విశ్వాసం ఉందా, విశ్వాసం. ఎందుకు? నాకు స్వస్థత ఉన్నది, నా దగ్గర విడుదల ఉన్నది, నా దగ్గర సంతోషం ఉంది, నా దగ్గర సమాధానం ఉన్నది, అది నీకు ఇవ్వాలని చూస్తున్నాను, ఇవ్వాలని చూస్తున్నాను, ఇవ్వాలని చూస్తున్నాను. సో ఎక్కడెళ్ళినా క్రియల కొరకు చూడలేదు, మొట్టమొదటిగా దేని కొరకు చూశాడు? విశ్వాసము కొరకు చూశాడు. హల్లెలూయా. విశ్వాసం ఎలాగొస్తుందంట? వినుట వలన. కానీ గమనించండి, విశ్వాసము కాపాడుకోవడం ఎలాగా? క్రియారూపముగా. క్రియల ద్వారా కాపాడుకుంటావు నీ విశ్వాసాన్ని, క్రియల ద్వారా కాపాడుకుంటావు విశ్వాసాన్ని. అందుకనే ఒక అద్భుత కార్యము పొందుకున్న తర్వాత కూడా కొంతమంది జీవితాలు ఒక లెవెల్, విశ్వాసము నుంచి అధికమైన విశ్వాసము, కృప నుంచి అధికమైన కృప, లేకపోతే మహిమ నుంచి అధికమైన మహిమ కాకుండా ఒక్కసారి ఒక సాక్ష్యం ఉంటుంది, లేకపోతే ఒక్కసారి వాళ్ళు అనుభవిస్తారు దేవుని కృప, మళ్ళీ వాళ్ళ జీవితంలో కష్టపడుతుంటారు. ఎందుకు కష్టపడుతుంటారు? ఎందుకంటే అప్పుడు విన్న వాక్యము ద్వారా వాళ్ళకి విశ్వాసం వచ్చింది, లేకపోతే వేరే వాళ్ళు ప్రార్థన చేసే ద్వారా వాళ్ళ విశ్వాసము ద్వారా అన్న పొందుకున్నారు, లేకపోతే ఒక మీటింగ్లో అనేక మంది ప్రార్థిస్తుంటే ఆ సమయంలో ఆ విశ్వాసముతో వాళ్ళు పొందుకునొచ్చు. కానీ క్రియారూపముగా వాళ్ళ జీవితం మార్చబడలేదు కాబట్టి, వాళ్ళ జీవితంలో వాళ్ళ తీర్మానాలు మార్చుకోలేదు కాబట్టి, దేవుడు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు అనేది నమ్మలేదు కాబట్టి, విశ్వసించలేదు కాబట్టి, దాని ప్రకారముగా వాళ్ళు అడుగులు మార్చలేదు కాబట్టి, తీర్మానాలు తీసుకోవడం మార్చుకోలేదు కాబట్టి ఏమైంది? ఆ ఏ విశ్వాసం అయితే ఆ కొంత విశ్వాసం ఉండిందో అది కూడా చనిపోయిందనమాట. ప్రతిఫలము
పొందుకోలేకపోతున్నారు. అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. Remember this, living faith is necessary to sustain salvation, but a life of obedience is necessary to sustain your faith. కాబట్టి సజీవంతో ఉన్న విశ్వాసము రక్షణ నిలుచుటకు అవసరము, కానీ ఆ విశ్వాసం నిలుచుటకు విధేయతతో కూడిన జీవితం అవసరము. గమనించండి, నీ క్రియల ద్వారా నీ రక్షణను కాపాడుకుంటావు అనట్లేదు నేను. నీ క్రియలు లేకపోతే నీకు రక్షణ ఉండదు అనట్లేదు నేను. నువ్వు ఒక్కసారి దేవుణ్ణి విశ్వసిస్తే నువ్వు తప్పకుండా రక్షింపబడ్డావు. నో ప్రాబ్లం విత్ దట్, నో క్వశ్చన్ విత్ దట్. కానీ ఇందాక యాకోబు పత్రికలో ఏమన్నాడు? ఇటువంటి విశ్వాసముతో రక్షింపబడగలుగుతాడా? క్యాన్ దిస్ ఫెయిత్ సేవ్ ఏ పర్సన్? గుర్తుపెట్టుకోండి, ఒక పాపి గురించి మాట్లాడుతుంటే తప్పకుండా రక్షింపబడగలుగుతాడు. కానీ ఒక క్రైస్తవుడి గురించి మాట్లాడుతుంటే సాతాను చేస్తున్నటువంటి క్రియల నుంచి నీకు రక్షణ ఉండకపోవచ్చు, లేకపోతే ఆ రక్షణ నువ్వు అనుభవించకపోవచ్చు, ఆ విడుదల నువ్వు అనుభవించకపోవచ్చు. ఎందుకు? విడుదల ఉన్నది, కానీ విడుదల ఉన్నా కూడా క్రియారూపముగా ఏం చేయట్లేదు కాబట్టి ఆ సైన్, ఆ సీల్ లేదు నీ జీవితంలో. సైన్ ఏమన్నాడు? ఆ ముద్ర లేదు నీ జీవితంలో. దేవుడు ఇవ్వలేదని కాదు, అబ్రహామును ఆల్రెడీ ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుణ్ణి ఆల్రెడీ నమ్మాడు. కానీ నమ్మిన తర్వాత అబ్రహాముతో ఏమంటున్నాడు? ఈ క్రియ చేసినట్లయితే ఇది నీ కొరకు మాత్రమే కాదు, నీ సంతానం అంతటికీ కూడా ఒక సైన్గా, ఒక ముద్రగా ఉంటుంది అంటున్నాడు. హల్లెలూయా. అందుకని చూడండి, ఇది కేవలం అబ్రహాం జీవితంలో కాదు, ఇస్సాకు జీవితంలో ఏం చేశాడు గమనించండి. కరువు ప్రాంతంలో దేవుడు ఏమన్నాడు? ఆయన అక్కడే ఉండమన్నాడు. నీ తండ్రిలాగా ఈజిప్ట్కి వెళ్ళొద్దు, నువ్వు మాత్రం అక్కడే ఉండమంటాడు. అక్కడే ఉండమన్నప్పుడు ఏం చేశాడు ఇస్సాకు? అక్కడే ఉన్నాడు. నాకు విశ్వాసం ఉంది, 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 నాకు విశ్వాసం ఉంది అని ఈజిప్ట్కి నడుచుకుంటూ వెళ్ళిపోలేదు. కొంతమంది ఇదే సమస్య. దేవుడు అక్కడ కరువు ప్రాంతంలోనే ఉండు అంటే దేవుడు చేసేస్తాడు, దేవుడు చేసేస్తాడు, అక్క నేను నమ్మేస్తున్నాను, అక్క అన్న నేను నమ్మేస్తున్నాను, అక్క పాస్టర్ గారు నేను నమ్మేస్తాను. ఏం నమ్మేస్తున్నావు? ఏం విశ్వసిస్తున్నావు? నీ క్రియల ద్వారా ఏం తెలుస్తుంది? దేవుడు చెప్పింది ఏంటి? నేను అక్కడ నుంచోమన్నాడు. నీకు ఎంత విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అన్నా కూడా నీ క్రియలు దేవుని వాక్యానికి, దేవుని నడిపింపుకి వ్యతిరేకముగా ఉన్నాయనుకో, నీకు ఎంత విశ్వాసం ఉంది అను, అది నిజంగా నీ జీవితంలో ఆయన ప్రతిఫలము, ఆయన మేలు, ఆయన వాగ్దానము నువ్వు నీ జీవితంలో అనుభవించవు. అందుకు యాకోబులో అంటున్నాడు, అటువంటి విశ్వాసము రక్షణ ఇస్తుందా? అర్థమవుతుందా ఇప్పుడు? కానీ ఇస్సాకు ఏం చేశాడు? అప్పుడు అటువంటి పరిస్థితిలో కరువు ప్రాంతంలో ఆయన ఉన్నాడంట. కరువు ప్రాంతంలో ఉండి ఏమన్నాడు? ఆయన జీవితంలో ఆయనకి తెలుసు, ఆయన తండ్రి యొక్క జీవితంలో దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో తెలుసు. లోతు వచ్చేసేటప్పటికి లోతు ఏ మంచి స్థలాన్ని చూసుకొని అదంతా తీసుకుంటానన్నా ఆయన తండ్రి అక్కడ నోరు ఇప్పకుండా అక్కడ నుంచున్నాడు అనేది తెలుసు ఆయనకి. అలాంటి సమయంలో దేవుడు ఆయన జీవితంలో ఎటువంటి కార్యము చేశాడో తెలుసు. ఏ విధముగా లేని ప్రాంతంలో వెళ్ళినా కూడా ఆ ప్రాంతము బట్టి అబ్రహాము ఆశీర్వదించబడలేదు, అబ్రహాము బట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడ్డది. సో ఇస్సాకు ఏమంటాడు? సరే కరువు ప్రాంతంలో ఉండాలా? నా ఆలోచనలో నేను ఈజిప్ట్కి వెళ్ళాలనుకున్నాను, కానీ దేవా నువ్వు కరువు ప్రాంతంలో ఉండమంటే నేను కరువు ప్రాంతంలోనే ఉంటాను. సో అక్కడ ఏం చేశాడు ఆయన? గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం కొరకు వెతకట్లేదు, ఆశీర్వాదము ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఆశీర్వాదము ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఒక క్రియ చేశాడు. ఏం చేశాడు? విత్తనము విత్తాడంట. ఎక్కడ విత్తాడు? కరువు ప్రాంతములో. అందరూ కరువు ప్రాంతములో అనండి. కరువు ప్రాంతములో విత్తనము విత్తాడు. అంటే ఎవరు చేయనటువంటి కార్యము చేశాడు. అబ్రహాము ముందర చేశాడు, ఎవరు చేయనటువంటి కార్యము అబ్రహాము చేశాడు. అలాగే ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఎవరు చేయనటువంటి కార్యము కరువు ప్రాంతములో ఆయన విత్తనము విత్తాడు. అటువంటి ప్రాంతములో విత్తనము విత్తడము ద్వారా ఆయనకి ఏమైందంట? అదే సంవత్సరం, అందరూ అదే సంవత్సరం అనండి, అదే సంవత్సరము ఆయనకి 100 పంట వచ్చిందంట. హల్లెలూయా.
అంటే గమనించండి, ఆయనకి నూరంతటి పంట రావడము అంటే ఏంటి అంటే అక్కడ ఉన్న ప్రాంతము కూడా వరదిల్లింది అనమాట. అంటే భూమి కూడా మార్చబడ్డది అనమాట, నేల కూడా ఆ సాయిలే మార్చబడ్డది అనమాట. ఎందుకు? ఆ విత్తనం వెళ్ళింది కాబట్టి. ఆ విత్తనానికి ఉన్న శక్తి, అది విధేయతకు ఉన్న శక్తి, ఒక మంచి క్రియకి ఉన్నటువంటి శక్తి అన్నమాట. అందుకని లాస్ట్ కొన్ని వారాల నుంచి కూడా మంచి క్రియల గురించి మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబంలో అందరూ ఏంటి నన్ను తప్పుగా ఆలోచిస్తారని అందరూ ఇదంటున్నారు, అందరూ ఆ మాట, అటువంటి నేలలో నువ్వు ఒక మంచి విత్తనం విత్తు. అటువంటి ఆఫీస్లో ఒక మంచి విత్తనం విత్తు. అటువంటి గవర్నమెంట్ ఆఫీస్లో ఒక మంచి విత్తనం విత్తు. ఆ విత్తనము నుంచి 100 అంతట పంట వస్తుంది నీకు. హల్లెలూయా. So it is faith that saves the sinner, but it is the work, faith plus works, that sustains the Christian life. కాబట్టి ఒక విశ్వాసము పాపిని రక్షిస్తుంది, కానీ విశ్వాసము మరియు క్రియలు ఆ విశ్వాసం నడిపిస్తాయి. ఇది రాసుకోండి, ఇందాక మిస్ అయితే, faith comes by hearing but is kept alive by your works. వినుట వలన విశ్వాసం కలిగి నీ క్రియల వలన అది సజీవముగా ఉండును. See, if our action to the word of God is dead, మన యొక్క దేవుని వాక్యం పట్ల మన క్రియలు చనిపోయినవైతే, then faith becomes dead. కాబట్టి విశ్వాసము కూడా మృతం అయిపోతుంది. And if faith is dead, విశ్వాసం మృతమైనదైతే, then our access to the righteousness of God is dead. కాబట్టి దేవుని యొక్క నీతి దగ్గరికి మన ప్రవేశం కూడా చనిపోతుంది. గమనించండి, దేవుని నీతి చనిపోలేదు. అర్థమవుతుందా? దేవుని నీతి చనిపోలేదు, కానీ దేవుని నీతిని నువ్వు యాక్సెస్ చేయడం అంటే దాని దగ్గరికి చేరుకోవడము, లేకపోతే అది నువ్వు పొందుకునేటటువంటి ఆ ధైర్యము, ఆ అర్హత నీకు పోతుంది. ఎందుకు? విశ్వాసము ద్వారా నువ్వు పొందుకోవాలి కాబట్టి. అందరికి అర్థమవుతుందండి నేను చెప్పేది? అర్థమైతే ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. గమనించండి, నేను నా క్రియల చేత నా విశ్వాసము కనపరుస్తాను అంటున్నాడు. నా క్రియల ద్వారా చూపిస్తా. నాకు విశ్వాసం ఉంది అని నేను చెప్పక్కర్లేదు, నా క్రియల ద్వారా నీకు తెలుస్తుంది నాకు విశ్వాసం ఉన్నది. మనము మంచి క్రియలు చేయడం ద్వారా నీతిమంతులుగా మార్చబడము, కానీ నీతిమంతులు కాబట్టి మంచి క్రియలు చేస్తాము. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తున్నాము కాబట్టి నీతిమంతులుగా మార్చబడట్లేదు, కానీ నీతిమంతులము కాబట్టి మనము ప్రార్థన చేస్తాము. సంఘానికి వస్తున్నాను కాబట్టి నేను నీతిమంతులుగా మార్చబడతాను కాదు. మనము మార్చబడ్డాము, నీతిమంతులము కాబట్టి మనము సంఘానికి సరిగ్గా వస్తాము, ప్రార్థన చేస్తాము, వాక్యము చదువుతాము, వాక్యము వింటాము, మంచి కార్యములు చేస్తాము. ఎందుకు? నీతిమంతులు అవ్వాలని కాదు, నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, 19వ వచనం చదవండి. దేవుడు ఎక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? చూసారా? ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో when you read it in the context, now you begin to understand. ఆ సందర్భంలో అర్థం చేసుకున్నప్పుడు మనకు గ్రహించగలం. So go back to verse 19. 19వ వచనం. Verse 19 he says, the demons believe that there is a God and they tremble. దేవుడు ఉన్నాడని దయ్యములు నమ్మి వణుకుచున్నవి. సో గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్మాలంట. కానీ చాలా మంది ఉన్నాడని నమ్ముతున్నారు, కానీ ఉన్నాడని నమ్మడంతో పెద్ద నీకు ఒక దెయ్యానికి ఏమి పెద్ద తేడా లేదంటున్నాడు. ఎందుకు? దెయ్యాలు కూడా నమ్ముతాయంట దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడని దెయ్యాలు నమ్మడమే మాత్రమే కాదు, దేవుడు ఉన్నాడని వాళ్ళు వణుకుతున్నాయంట. ఎట్లీస్ట్ అదన్నా కనిపిస్తుంది వాళ్ళ జీవితంలో అంటున్నాడు యాకోబు. నీ జీవితంలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటున్నాడు. The demons tremble knowing that there is a God. దేవుడు ఉన్నాడని దయ్యములు నమ్మి వణుకుచున్నవి. కానీ హీబ్రూస్ లో మనతో ఏమన్నాడు? దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు, రెండోది నమ్మాలి. ఏమని? ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు అని నమ్మాలంట.
గమనించండి, ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు. ఈ ప్రతిఫలము ఎలాగొస్తుంది? ఆయన కృప వలన రాదు, కానీ మన క్రియల ద్వారా వస్తుంది. సో దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను పాస్టర్ గారు, వండర్ఫుల్. కానీ రెండోది నమ్ము, ఏ దేవుడైతే నువ్వు ఉన్నాడంటున్నావో అది ఆ దేవుడు ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు. ఆ ప్రతిఫలము ఎలాగొస్తుంది? ఆ తీర్పు ఎలాగొస్తుంది? గుర్తుపెట్టుకో, తీర్పు, ప్రతిఫలము రాకముందర ఎప్పుడు కూడా తీర్పు వస్తుంది. మొట్టమొదటిగా వచ్చేది తీర్పు, దాని తర్వాత ప్రతిఫలం వస్తుంది. సో ఒక దేవుడు ఉన్నాడంటే ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు. తీర్పు తీర్చేటటువంటి దేవుడు అంటే ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు. సో దేవుడు ఉన్నాడు అని నువ్వు తెలిసినట్లయితే, ఆయన కృప నువ్వు పొందుకున్న తరువాత ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు అని నీకు తెలిసినప్పుడు నీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చినాయి? నీ మార్గాల్ని ఎలా మార్చుకున్నావు? నీ ఆలోచనలు ఎలాగ మార్చుకున్నావు? నీ మాటలను ఎలా మార్చుకున్నావు? నీ ప్రవర్తనను ఎలాగ మార్చుకున్నావు? ఎటువంటి మార్పు లేకపోతే ఆయన ఏమంటున్నాడు? ఓ ఫూలిష్ అంటాడు ఇక్కడ verse 20. బట్ డూ యూ వాంట్ టు నో, ఓ ఫూలిష్ మ్యాన్, దట్ ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? Verse 21, was not Abraham our father justified by works when he offered Isaac his son on the altar? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? Now the Bible says Abraham was justified by works. అబ్రహాము క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడని బైబిల్ What kind of work are we talking about? ఎటువంటి కార్యం గురించి మాట్లాడుతున్నాం మనం? The work that was a sign of what he already possessed. తాను కలిగి ఉన్న దాని యొక్క గురుతుగా ఉన్న దాని క్రియలు. Are you understanding that? The work, ఏ కార్యం అయితే చేశాడో అది కేవలము ఆయనకు ఆల్రెడీ ఉన్న దానికి ఒక గుర్తు, గుర్తేనా, ఒక గుర్తుగా చేశాడు. He already possessed the fact that he was a father of many nations. అనేక దేశములకు తండ్రిగా ఆ వాస్తవాన్ని నమ్మాడు ఆయన. So when he believed that he was the father of many nations, అనేక జనములకు తండ్రి అని నమ్మినప్పుడు he believed that he was a father of more than one person. ఒకరికంటే ఎక్కువ వ్యక్తికి తండ్రి అని నమ్మాడు. When he believed in the fact that he was a father to many, అనేకులకు తండ్రి అనే వాస్తవాన్ని నమ్మినప్పుడు the same God who gave him Isaac, ఇస్సాకునిచ్చిన అదే దేవుడు, when that God asks for Isaac to be offered, ఇస్సాకును అర్పించమని ఆ దేవుడు అడిగినప్పుడు Abraham did not waver. అబ్రహాము కదలలేదు అక్కడ. Abraham did the work. ఆ కార్యం చేశాడు. Abraham did the work. ఆ కార్యం చేశాడు అక్కడ. And because Abraham did the work, ఆ కార్యం చేసిన దాన్ని బట్టి James says he was justified. యాకోబు అంటాడు ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. But remember, the work is not what justified him. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ క్రియ అతను నీతిమంతుడిగా తీర్చలేదు. It was the faith he already had that justified him. తను కలిగి ఉన్న విశ్వాసము తను నీతిమంతునిగా తీర్చింది. అర్థమవుతుందా అందరికీ? వెనకాల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది? ఒకసారి వెనకాల ఉన్న వాళ్ళు హల్లెలూయా అనండి. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. నెమ్మదిగా చెప్తున్నాను, టైం తీసుకొని చెప్తున్నాను. ఇది చాలా ముఖ్యం, చాలా సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని కృప గురించి అలాగే మన బాధ్యత గురించి సరిగ్గా తెలుసుకున్నప్పుడు నువ్వు సరి అయిన క్రైస్తవ జీవితం జీవించగలవు. ఆయన మహిమ కొరకు జీవించగలవు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ప్రతిఫలము పొందుకుంటూ, అంత మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రతిఫలము మనము పొందుకోగలము. హల్లెలూయా. సో చూడండి, అబ్రహాము జీవితంలో ఇప్పుడు ఫెయిత్ వితౌట్ వర్క్స్ అంటాము, అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము. కానీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, విశ్వాసము లేనటువంటి క్రియలు కూడా ఉంటాయి. విశ్వాసము లేనటువంటి క్రియలు అన్యులు పాల్గొంటారు అన్నమాట దాంట్లో. అందుకని విశ్వాసము లేనటువంటి క్రియల ద్వారా నీకు రక్షణ రాదు. అర్థమవుతుందా అందరికీ? సో నీకు అన్నిటికన్నా ముఖ్యంగా దేంతో మొదలు పెట్టాలి? క్రియలతో మొదలు పెట్టలేవు. దేంతో మొదలు పెట్టాలి? విశ్వాసముతో మొదలు పెట్టాలి.
విశ్వాసంతో మొదలుపెట్టిన తర్వాత క్రియల ద్వారా మనము దేవుడి నుంచి పొందుకోవట్లేదు, ఇంకా విశ్వాసము ద్వారానే పొందుకుంటున్నాము. కానీ విశ్వాసము ఉన్నది అనే రుజువు చూపించడం అంటే ఎలాగ చూపించగలుగుతాము? మన క్రియల ద్వారా చూపించగలుగుతాం. అర్థమవుతుందా? సో క్రియ చేసినందుకు దేవుడు ఇప్పుడు నేను నీకు ఇస్తాను అనట్లేదు. ఒక్కసారి కూడా దేవుడు అబ్రహాము జీవితంలో నువ్వు ఇప్పుడు చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనలేదు. అబ్రహాముని మొట్టమొదటిసారి పిలుచుకున్నప్పుడే ఆయన జీవితానికి ఏదైతే చేస్తాడో అంతా కూడా ఫస్ట్ టైమే ఆయనకి తెలియజేశాడు అన్నమాట. ఆయన అడక్క ముందరే, ఆయన ఎటువంటి క్రియ చేయక ముందరే ఆయనకి తెలియజేశాడు. కానీ ఒక్కసారి ఆయన కృప తెలుసుకున్న తర్వాత ఆ కృపలో నడుస్తూ ఉండి ఏం చేశాడు? ప్రతిసారి కూడా దేవుని స్వరము వినగానే, ఒక ఆజ్ఞ రాగానే ఆయన జీవితం మార్చుకుంటా ఉన్నాడు. ఆయన ఏది దేవుని యొక్క స్వరము ఎక్కడ విన్నా, ఆయన ఆజ్ఞ ఎక్కడ విన్నా కూడా దానికి విధేయత చూపిస్తూ జీవించాడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. చూడండి, ఇంకొక 2 వచనాలు చూద్దాము. 22వ వచనం, జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 22. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. ఇంగ్లీష్ లో ఒకసారి చదువుతాను చూడండి. డూ యూ సీ దట్ ఫెయిత్ వాజ్ వర్కింగ్ టుగెదర్. అందరూ టుగెదర్ అనండి. ఫెయిత్ వాజ్ వర్కింగ్ టుగెదర్ విత్ హిస్ వర్క్స్, అండ్ బై వర్క్స్, నౌ లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ, ఫెయిత్ వాజ్ మేడ్ పర్ఫెక్ట్. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. ఏదన్నా పరిపూర్ణంగా అయ్యింది అంటే ఏమన్నట్టు? దానిలో ఇంక ఎటువంటి లోటు లేదన్నమాట. ఇఫ్ సంథింగ్ ఇస్ పర్ఫెక్ట్, దేర్ ఆర్ నో డిఫెక్ట్స్ ఇన్ ఇట్. పరిపూర్ణమైన దాంట్లో ఇంకా లోపములు ఏముండవు ఇంక అక్కడ. సో నీ విశ్వాసములో క్రియలు లేవనుకో, పరిపూర్ణత లేదన్నమాట నీ విశ్వాసానికి. అర్థమవుతుందా? విశ్వాసము లేదని కాదు, పాస్టర్ గారు ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు ఎన్నో రోజుల నుంచి నేను వాక్యం చదువుతున్నాను, పాస్టర్ గారు ఎన్నో రోజుల నుంచి పరిపూర్ణత ఉన్నదా? దానికి పరిపూర్ణత ఉన్నదా? ఆయన వాక్యానికి విధేయత ఉన్నదా? నువ్వు నమ్ముతున్నావు, కరెక్టే, విశ్వాసం ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కరెక్టే, నీ ఆశ బట్టి. కానీ ఆయన వాక్యము ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో, ఆయన స్వరము ఎప్పుడైతే విన్నావో, నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, ఒక బోధకుడు ప్రసంగిస్తున్నప్పుడు దేవుడు నీతో ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో, అటువంటి సమయంలో ఆ విశ్వాసము ఏదైతే ఉన్నదో, దేవుడి వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు? ఆ విశ్వాసానికి పరిపూర్ణత రావాలని. అందుకని ద బైబిల్ సేస్ జీసస్ ఇస్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమును కర్త, కొనసాగించేవాడు, ముగించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, ఏదన్నా ఒక కార్పెంటర్ అనుకుందాం. కార్పెంటర్ ఒక కుర్చీ తయారు చేస్తున్నాడు అనుకోండి. అదంతా కూడా 4 sides కూడా కావాల్సినటువంటి స్టాండ్స్ లేకపోతే లెగ్స్ దానికి పెట్టాడు, సరిగ్గా కూర్చోడానికి, ఆనుకోవడానికి అంతా చేశాడు. కానీ అంతా చేసిన తర్వాత కూడా పాలిష్ కొట్టలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? నువ్వు కూర్చున్నప్పుడు ఆ వుడ్, ఆ చెక్కలో ఉన్న సన్నవి పాలిష్ ఫినిష్ లేదనుకోండి, అది నీకు గుచ్చుకోవచ్చు. కానీ అప్పుడు ఏం చేస్తారు? కుర్చీ తయారు చేసిన తర్వాత కూడా ఇంకొకరు తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఫినిష్ చేస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? సో వాక్యంలో ఏమని ఉంటుంది? జీసస్ ఈజ్ ది ఆథర్ అండ్ ద ఫినిషర్. ఆయన రక్షణకు కర్త, ముగించువాడు ఆయన. హల్లెలూయా. ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ముగించువాడు ఆయన. అది ఎలా చేస్తాడంటే ఆయన వాక్యాన్ని తీసుకొస్తాడు నీ జీవితంలోకి. ఆయన వాక్యము, ఆయన స్వరము వస్తుంది, ఆయన బోధకుడిని పంపిస్తాడు, ఆయన వాక్యాన్ని పంపిస్తాడు. ఆ వాక్యం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో, ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, when you are obedient to the word, what is happening? Your faith is being perfected. వాక్యానికి లోబడ్డప్పుడు విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. When your faith is perfected, విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు, then there will be nothing missing in your life. నీ జీవితంలో ఏది కోల్పోవు ఇంక నీవు. విశ్వాసం ఉండడం మాత్రమే కాదు, ఎటువంటి విశ్వాసం ఉన్నది అనేది చాలా జాగ్రత్త పడాలి మన జీవితంలో. ఎటువంటి విశ్వాసం ఉన్నది అనేది జాగ్రత్త పడాలి. చూడండి, అబ్రహాము జీవితంలో చూసినట్లయితే, అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ వాస్ కాల్డ్ రైచస్. అబ్రహాము దేవుని విశ్వాసం ఉంచినప్పుడు నీతిగా ఎంచబడ్డాడు. ఎటువంటి క్రియలు లేకుండా
నీతిమంతుడిగా తీర్పు వచ్చింది ఆయన జీవితంలో. రెండో విషయం చూసినట్లయితే దేవుడు అబ్రహాముని ఎప్పుడైతే సున్నతి తీసుకోమంటాడో దాని తర్వాత ఏమైంది, ఆయన క్రియారూపముగా ఇప్పుడు ఆయన విశ్వాసాన్ని చూపించాడు. ఎప్పుడైతే క్రియారూపముగా చూపించాడో అదేమైంది, అది ఒక గుర్తింపుగా, అది ఇట్ బికేమ్ అ సీల్ అండ్ అ సైన్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో అది ఒక ముద్ర, ఒక గుర్తుగా ఉండిపోయింది. Then Abraham was told to offer his son Isaac. ఇస్సాకుని బలి అర్పించమని దేవుడు చెప్పాడు అబ్రహాం. Again he was willing to sacrifice his son. మరి కుమారుని అర్పించడానికి ఇష్టపడ్డాడు అబ్రహాం. Every step of the way Abraham's faith was being perfected. తన జీవితంలో ప్రతి అడుగులో కూడా విశ్వాసం బయలుపరచబడుతూ వచ్చింది. Verse 23. 23వ వచనం. The Bible says, and the scripture was fulfilled which saying, Abraham believed God and it was accounted to him for righteousness. చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అని లేఖనము నెరవేర్చబడెను. గమనించండి, ఇప్పుడు ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు రాస్తున్నాడా? ఎక్కడ చదువుతున్నాం ఇది? ఏ పత్రిక? యాకోబు పత్రిక. ఇందాక యాకోబు ఏమన్నాడు? అబ్రహాముని దేవుడు ఎలాగ నీతిమంతుడిగా తీర్చాడంట, ఆయన క్రియల ద్వారా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చదవండి మళ్ళీ. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను. కంటిన్యూ. అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఏ కాంటెక్స్ట్ లో ఆయన అది చెప్తున్నాడో అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. So listen, here he says, Abraham believed God and it was accounted to him for righteousness. And he was called the friend of God. You see that a man is justified by works and not by faith only. Go to verse 26. For as the body without the spirit is dead, so faith without works is dead also. ప్రాణం లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము అంట. క్రియలు లేని విశ్వాసము మృతము. అందుకని చాలా మంది క్రైస్తవులు విశ్వాసం లేదని కాదు, విశ్వాసం లేకుండా అసలు దేవుని రాజ్యంలోకి రాలేము, విశ్వాసం లేకుండా నీకు రక్షణే లేదు, విశ్వాసం లేకుండా నువ్వు నూతన సృష్టివే కావు. కానీ విశ్వాసం లేదని కాదు, కానీ ఎప్పుడైతే ఆ విశ్వాసానికి క్రియలు లేవో దేవుని నుంచి పొందుకోవాల్సిన ప్రతిఫలము నువ్వు పొందుకోలేవు. దేవుని నుంచి పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదము, దేవుని నుంచి పొందుకోవాల్సిన మేలు, దేవుని నుంచి పొందుకోవాల్సినటువంటి వాగ్దానాలు నువ్వు పొందుకోలేవంట. అందుకని ఏమంటాడు, ఒక క్రైస్తవుడి యొక్క జీవితం జీవించాలంటే, ఆయన మహిమ కొరకు జీవించాలంటే, ఆయన ఏదైతే మన జీవితానికి కోరుకుంటున్నాడో ప్రతిదీ కూడా మనం అనుభవించాలంటే మన జీవితంలో కనిపించాల్సిందేంటి? విశ్వాసము అలాగే క్రియలు. విశ్వాసము అలాగే క్రియలు. కొంతమంది జీవితాల్లో క్రైస్తవులు అంటే క్రైస్తవులు, ఎవరైనా అడిగితే మీరు ఏ రిలీజియన్ అంటే క్రైస్తవులు అని చెప్తారు. ఆదివారం సంఘానికి వెళ్తారా అంటే మెంబర్షిప్ గురించి మాట్లాడతారు. వాళ్ళు వెళ్తారో లేదో కాదు, ఎక్కడ మెంబర్సో అది చెప్తారు ఫస్ట్, ఏ డినామినేషనో చెప్తారు ఫస్ట్. కానీ గమనించండి, డినామినేషన్ బట్టి కాదు, ఏ సంఘము దాన్ని బట్టి కాదు, నీ క్రియలు బట్టి. నీ క్రియలు బట్టి. See, you cannot believe that God is a rewarder and then have no actions or works to prove that in your life. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడని నమ్ముతూ దాన్ని రుజువు చేయడానికి ఎటువంటి క్రియలు కార్యము లేకుండా జీవితంలో ఉండలేవు. You cannot. ఉండలేవు. If you believe that God is a rewarder, దేవుడు ఫలము దయచేయడానికి నమ్ముతున్నట్టయితే then the actions of your life must prove it. నీ జీవితంలో క్రియలు దాన్ని రుజువు చేయాలి. See, you cannot hear the word of God preached consistently. ఎడతెగక వాక్యము ప్రకటించడము వినడం మాత్రమే. Read the word of God consistently. వాక్యాన్ని ఎడతెగక చదువుతూ And say that you have a prayer life. ప్రార్థన జీవితం ఉందని చెప్పుకుంటూ And then have no change in the way you live your life. నువ్వు జీవించే విధంలో మార్పు లేకపోతే, No change in the way you deal with temptation in your life. నీ జీవితంలో శోధన విషయంలో మార్పు లేకపోతే, No change in the way you treat people in your life. నీ జీవితంలో ప్రజలతో వ్యవహరించే విధానంలో మార్పు లేకపోతే, For all the young people here, యవనస్తులందరూ కూడా ఇక్కడ how do you treat your father and mother? తల్లిదండ్రుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాం? For even some of the older people, కొద్దిమంది పెద్దవారికి కూడా how do you treat your father and mother? తల్లిదండ్రులను ఎలా తీరుస్తున్నాం? How do you say you believe in God దేవునిలో విశ్వాసం ఉంచుతా చెప్తూ and then treat your mother and father worse than an unbeliever? అవిశ్వాసి కంటే ఘోరంగా తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తాము. How can you say you believe in God దేవుని నమ్ముతున్నామని చెప్పుకుంటూ and then not honor and love your spouse that you are married to in covenant? నిబంధనలో వివాహం చేయబడ్డ నీ భాగస్వామిని ప్రేమిస్తూ గణపరచుకొని ఎలా ఉండగలవు?
See, you don't believe God is a rewarder. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు నమ్మట్లేదు. You don't believe that God is watching every action. దేవుడు ప్రతి కార్యాన్ని గమనిస్తున్నాడు నమ్మట్లేదు. You don't believe that God is counting every word and every thought and every action in your life. నీ జీవితంలో ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఒక్క చర్యను దేవుడు చూస్తున్నాడు నమ్మట్లేదు. How can you not make changes? మార్పులు ఎలా చేయకుండా ఉండగలం? How do you say you believe in God దేవుణ్ణి నమ్ముతున్నామని and చెప్పుకుంటూ then be in a relationship with another person that you want to get married to who is not even a child of God? దేవుని బిడ్డ కానీ ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆ సంబంధాలు ఎలా ఉండగలవు నీవు? How do you plan to get married to an unbeliever? అవిశ్వాసితో వివాహం చేయడానికి ఎలా సిద్ధమవుతాం? How? ఎలా? How? ఏ రీతిగా? When you say you believe in God, దేవునిలో విశ్వాసం ఉందని చెప్పుకుంటూ, see, that is like God saying, Isaac, stay in the land of famine. దేవుడు ఇస్సాకును కరువు ప్రాంతంలో ఉండమని చెప్పి, And then you keep saying, no, I believe in God, I believe in God, I believe in God, I believe in God. And then you marry an unbeliever. నేను దేవుని నమ్ముతున్నాను చెప్పుకుంటూ అవిశ్వాసితో వివాహం చేసుకుంటే, And now you expect the blessing of God here. ఇప్పుడు ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎదురు చూస్తే, You want to see the blessing of God here. ఇక్కడ దేవుని ఆశీర్వాదం చూడాలనుకుంటే, ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? నిజంగా దేవుణ్ణి ఉన్నాడు అని నమ్ముతున్నట్లయితే, ప్రతిఫలము ఇచ్చేటటువంటి దేవుడు అంటే మన జీవితంలో దాని ప్రకారముగా ఆ మార్పు కనిపించాలి, ఆ తీర్మానాలలో చేంజ్ కనిపించాలి. మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ భార్యతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ భర్తతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నావు? ప్రార్థన చేసుకున్నావు, దేవుడు ఆఖరికి నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగంలో ఉన్న నాయకుడితో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ కంపెనీ ఓనర్ గురించి ఏమని మాట్లాడుతున్నావు? నీ లీడర్ గురించి ఏమని మాట్లాడుతున్నావు? అందరూ ప్రతిఫలము అనండి. ప్రతిఫలము వచ్చేది ఆయన కృప వలన కాదు, రక్షణ ఆయన కృప వలన వస్తుంది. ప్రతిఫలము మన క్రియల ద్వారా వస్తుంది, మన క్రియల ద్వారా వస్తుంది. నాయకులు అన్నాము, నీ జీవితంలో ఆత్మీయ నాయకుల్ని వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ పాస్టర్తో ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుడిని అంటే నాకు వీళ్ళందరూ వేస్ట్ అండి, నాకు దేవుడు డైరెక్ట్. ఏ దేవుడితో అయితే నీకు డైరెక్ట్ టచ్ ఉందో ఆ దేవుడే నీకు పాస్టర్ని ఇచ్చాడు. ఏ క్రైస్తవుడు కూడా నాకు పాస్టర్ అక్కర్లేదు అనే క్రైస్తవుడు లేడు. నాకు కూడా పాస్టర్ ఉండాలి. ప్రతి పాస్టర్కి ఒక పాస్టర్ అవసరం. ఏ పాస్టరు, ఏ బిషప్, నువ్వు ఏ లెవెల్కి వెళ్ళు, నువ్వు ఏ టైటిల్ పెట్టుకో, నా పైన నాకపోతే ఒక నాయకుడు నాకు అక్కర్లేదు, నేను ఎవరికి లోబడక్కర్లేదు అనే స్థానము దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. నేను ఎవ్వరికి లోబడక్కర్లేదు అనే స్థానము ఒక్కడికే ఉన్నది, అది యేసుక్రీస్తుకి మాత్రమే. యేసుక్రీస్తుకి మాత్రమే. ఒక క్రైస్తవుడిగా ఉన్న తర్వాత దేవుడు ఒక సంఘంలో నాటబడు అని చెప్పినప్పుడు, పర్లేదులేండి అదంతా తర్వాత మాట్లాడదాం, నాకు ఉద్యోగం గురించి అయితే మీరు ప్రార్థన చేయండి మర్చిపోవద్దు, నా వీసా గురించి మాత్రం ప్రార్థన చేయండి మర్చిపోవద్దు. నాటబడు అన్నప్పుడు నువ్వు నాటబడుతున్నావా? ఇది నేను ఎస్పెషల్లీ న్యూ సిటీ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఈ మధ్యన నేను చాలాసార్లు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన అవసరతలకు వచ్చి లేకపోతే వెనకాల ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత అడుగుతాను, ఎప్పటి నుంచి వస్తున్నా అంటే 2 years అయిందండి, 1 year అయిందండి, 6 months అయిందండి, 3 years అయిందండి అంటారు. ఎవరితో అన్నా కనెక్ట్ అయి ఉన్నారా అండి మీరు చర్చ్లో? లేదండి, వచ్చి వెళ్ళిపోతుంటాం. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, వచ్చి వెళ్ళిపోద్ది అలాగానే? ఎందుకు చెప్తున్నాను? నా సొంత ఆలోచన అది. ఎందుకు చెప్తున్నాను? ఆయన వాక్యంలో చెప్పాడు కాబట్టి.
ఆయన ఆ వాక్యంలో చెప్పాడు కాబట్టి. వాక్యంలో చెప్పాడు కాబట్టి ఆ వాక్యంలో చెప్పిన దానికి నువ్వు విధేయత చూపించగలిగినట్లయితే, చూడండి, సాతాను అందుకనే మోసగించేవాడు. వాడికి శక్తి లేదు, కానీ మిమ్మల్ని మోసగించాడనుకో, మీరే వాడికి శక్తి ఇస్తున్నారు. చూడండి, ఇది మనం ఎక్కడ కూడా ఈ విధంగా మనం ఆలోచించాం. సంఘం వచ్చేటప్పటికి సాతాను ఈ ఒక్క ఆలోచన మన మనసులో పెడతాడు. అది చాలా మంది క్రైస్తవులు నమ్ముతారు. ఎవరు కూడా ఏ కాలేజ్కి వెళ్తున్నావు అంటే జనవరి నుంచేమో ఈ కాలేజ్కి వెళ్తాను, ఇది చైతన్యకి వెళ్తాను, దాని తర్వాత నారాయణకి వెళ్తాను, దాని తర్వాత వేరే కాలేజ్కి వెళ్తాను, తర్వాత అప్పుడప్పుడు ఊరికి వెళ్ళిపోయాను అనుకోండి, ఊర్లో ఇంకొక కాలేజ్ అటెండ్ అవుతాను. ఎవరు చేశారు అలాగే ఎడ్యుకేషన్ చెప్పండి? అక్కడ మనకి తెలివి వచ్చేసింది. ఓహో, 2-3 కాలేజీలు ఒకేసారి అటెండ్ అవ్వకూడదంట. ఒకే దగ్గరే ఉండాలంట. ఎందుకు తెలుసా? మనం అక్కడ ఫీజు కడుతున్నాం కాబట్టి. సర్టిఫికెట్ ఇవ్వడనే భయానికి. సంఘం అనుకో, సర్టిఫికెట్ లేదు, ఫీజు లేదు, ఏం లేదు. మళ్ళీ ఏసీ వేడిగా ఉంటే మనం కంప్లైంట్ చేయొచ్చు, చల్లగా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. హోటల్కి వెళ్తున్నట్టు అన్నమాట. సో బాగున్న రోజులు మంచిగా వెళ్తాం అక్కడికి. పార్కింగ్ సరిగ్గా లేదనుకోండి, పార్కింగ్ బాగాలేదు, ఇంకొక చర్చ్ చూసుకుందాం. ఏంటో పాస్టర్ ఈ మధ్యన ఎప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక చర్చ్ చూసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? నాటబడి ఉండు. ఎందుకు? అక్కడ కట్టబడుతుంది నీ జీవితము. అక్కడ కట్టబడుతుంది నీ జీవితము. ఎవరన్నా ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తారంటే కొన్ని రోజులు గూగుల్ అండి, కొన్ని రోజులు యాపిల్ అండి, కొన్ని రోజులు మైక్రోసాఫ్ట్ అండి, కొన్ని రోజులు రిలయన్స్కి వెళ్తాను. ఒక్కొక్కసారి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే దగ్గరికి వెళ్తాను ఆఫీస్కి. ఒక్కొక్కసారి దూరం వెళ్ళాలనిపించింది అనుకోండి, వెళ్ళిపోతాను యాపిల్. కొద్దిగా దూరం మాకు, కానీ వెళ్తాను యాపిల్కి కూడా. వారానికి ఒకసారి వెళ్తుంటాను యాపిల్కి. కానీ వాళ్ళ టైమింగ్స్ కొద్దిగా బాగాలేదండి. అందుకని ఇప్పుడు ఈ మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను మా ఇంటి దగ్గరికి. గూగుల్లో అయితే ఇంజనీర్గా చేస్తాను, రత్నదీప్లో అయితే సెక్యూరిటీ గార్డ్ లాగా చేస్తాను అప్పుడప్పుడు. మార్చుకుంటావా చెప్పండి? సో లోక విషయాలు వచ్చేటప్పటికి అంత తెలివి ఉంటే మనకి, దేవుని వాక్యానికి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది ఆ తెలివి? ఏమవుతుంది తెలుసా? మోసగింపబడుతున్నాము. అందుకని ఏమవుతుంది? లేని దాని కొరకు, అంటే లేదు అనే దాని కొరకు మనం కష్టపడతా ఉంటాం లోకంలో. కానీ వాక్యంలో ఒక దగ్గర నాటబడి, ఒక దగ్గర వాక్యము విత్తబడుతున్నప్పుడల్లా ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఏమవుతుంది? నువ్వు ఎదుగుతావు, నీ జీవితంలోంచి ఫలము వస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రతి ఫలము కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అందుకని చాలామంది క్రైస్తవ జీవితంలో ఏమవుతుంది? ఏదైతే ఉన్నదో తెలియకుండా లేని వాళ్ళు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తుంటారు. దే కీప్ చేసింగ్ ఆఫ్టర్ థింగ్స్ దట్ దే ఆల్రెడీ హ్యావ్. వారికి ఉన్న వాటి వెనకాలే మళ్ళీ పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదని వాళ్ళకి తెలియదు. కానీ అబ్రహాము గుర్తుపెట్టుకోండి, అబ్రహాము ఎప్పుడు క్రియ చేసినా లేని దాన్ని పొందడానికి చేయలేదు, ఉన్నది అని నేను నమ్ముతున్నానని రుజువుగా చేశాడు. ఆయన రుజువుగా చేశాడు. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రణాళికలో మనకి లేనిది అనేది ఏదీ లేదు. మన జీవితానికి కావలసినది ప్రతిదీ కూడా ఆయన మనకి అనుగ్రహించాడు.
నెక్స్ట్ వీక్ మనం పేతురు యొక్క జీవితం నుంచి నేర్చుకోబోతున్నాం. ఆయన జీవితం ద్వారా మనము విశ్వాసానికి ఏ విధముగా మనము ఈ క్రియలు చేస్తున్నప్పుడు ఏ విధముగా దేవుని యొక్క కాపుదలలో జీవించగలుగుతాం, ఏ విధముగా మన జీవితానికి ప్రతి దాని గురించి దేవుడు ఆలోచించి ఎలాగ సమకూర్చడం మనం తెలుసుకుంటాం. అందరూ లేచి నుంచుంది. ఈరోజు బ్రేక్ త్రూ సండే. ఈరోజు మీరు ఇక్కడ ఉండి ఈ వాక్యం విన్న తర్వాత, పాస్టర్ గారు నా జీవితంలో ఇంకా అద్భుత కార్యము జరగాలని కోరుకుంటున్నాను అన్న వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాను, ఇటువంటి సమయంలో ఎస్పెషల్లీ నీ శరీరంలో ఒక అద్భుత కార్యము జరగాలి అన్నప్పుడు దేవుడు నీ క్రియల కొరకు చూడట్లేదు. ఇక్కడ దేవుడు నీ జీవితంలో చూసే దేని కొరకు? విశ్వాసము కొరకు. విశ్వాసము కొరకు. సో గుర్తుపెట్టుకోండి, ఏ వాక్యము విన్నా, ఎవరో బోధించినా నువ్వు ఉన్న స్థానము బట్టి దాని గురించి ఆలోచించాలి. సో నేను చెప్తున్నటువంటి బోధ, నీకు యేసుక్రీస్తు నీ జీవితంలో లేడు, నువ్వు ఒక పాపిగా జీవిస్తున్నావు అంటే నీ జీవితంలో కావాల్సింది విశ్వాసము. విశ్వాసము ద్వారా ఆయన కృప పొందుకోగలవు. కానీ నువ్వు ఆల్రెడీ ఒక క్రైస్తవుడివి, నీ జీవితంలో ఒక అద్భుత కార్యము జరగాలి, అది నీ శరీరంలో జరగాలనుకోండి, దానికి ఎన్నో రోజులు పట్టక్కర్లేదు. ఈ రోజు నువ్వు ఈ డోర్స్ నుంచి బయటికి వెళ్ళక ముందర స్వస్థత నువ్వు పొందుకొని వెళ్ళగలుగుతావు. కానీ కొంతమంది జీవితంలో ఏంటి, అది మీ వ్యాపారంలో అవ్వచ్చు. కొంతమంది జీవితంలో మీరు వ్యాపారం లేకపోవచ్చు, కానీ మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి. అది కేవలము ఒక క్షణమున ప్రార్థనతో మాత్రమే జరిగేది కాదు. అందులో మీరు ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు ఇప్పటి వరకు మీ జీవితంలో, ఇప్పుడు నుంచి ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలి దాన్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి మీరు మీ జీవితంలో ముందర ఒకరు ప్రార్థన చేశారు, నేను అవ్వండొచ్చు, పాస్టర్ అర్పిత అవ్వచ్చు, వేరే చర్చిలో ఎవరైనా చేసి ఉండొచ్చు. అటువంటి సమయంలో ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇవ్వబడి ఉండొచ్చు, లేకపోతే అప్పుల్లో ఉండొచ్చు, దేవుడు అద్భుత కార్యం చేసి ఆ అప్పు నుంచి బయటికి తీసుకురావచ్చు. కానీ దాని తర్వాత మీరు వర్ధిల్లాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంకొక ప్రార్థన చేయించుకోవడం కాదు. ప్రార్థన చేయించుకున్న తర్వాత కూడా మీరు మార్గములు మార్చుకోవాలి, మీ తీర్మానాలు మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. సో ఈరోజు నీకు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్నటువంటి పరిస్థితి బట్టి దేవునితో మాట్లాడడం మొదలు పెట్టండి. I want you to speak to God based on the situation and the place that you are in your life. నీ జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి, ఆ స్థానాన్ని బట్టి దేవునితో మీరు మాట్లాడాలని కోరుతున్నాను. హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవాని కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావయ్యా. నువ్వు ఇచ్చిన వాక్యము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నీ కరికరము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావయ్యా. దేవా, ఈ వాక్యముతో మమ్మల్ని కడుగుతున్నావు. నీ వాక్యము ద్వారా మా జీవితంలో కావలసినవన్నీ కూడా నువ్వు స్థిరపరుస్తున్నావని నమ్ముతున్నావయ్యా. దేవా, ఈరోజు ఇక్కడ నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఏదో అనుకోకుండా రావడం అనేది కాదు, ఏదో బై మిస్టేక్ వచ్చారని కాదు, కానీ నీ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక బట్టి ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నానయ్యా. దేవా, నీ వాక్యము ద్వారా ఎక్కడైతే మార్పులు జరగాలో అది జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, వాళ్ళ జీవితంలో బ్రేక్ త్రూ లేకపోతే ఒక అద్భుత కార్యము కేవలము బయటికి కనిపించడం మాత్రమే కాదు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ మార్పు, ఆ అద్భుత కార్యము వాళ్ళ హృదయంలోంచి మొదలవుతుందని నమ్ముతున్నానయ్యా. నీ వాక్యము విత్తబడ్డది, ఆ వాక్యము నుంచి 100 అంతటి పంట వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. విశ్వాసముతో వచ్చారయ్యా, విశ్వాసముతో పొందుకున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక.
నీ మహిమ కొరకు జీవించునుగాక. దేవా, ఎవ్వరు కూడా సాతాను యొక్క ప్రణాళిక బట్టి లేకపోతే సాతాను యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవ్వరు కూడా మోసపోకూడదని ప్రార్థిస్తున్నాను తండ్రి. కానీ ప్రతి ఒక్కరు నీ వాక్యంలో స్థాపించబడి నీ సంఘములో నాటబడి వర్ధిల్లును గాక అని, వాళ్ళ జీవితంలో ఎక్కడైతే మార్పు జరగాలో అది జరుగును గాక అని ప్రార్థిస్తూ, మరి ఒకసారి దేవా, ఈ డిసెంబర్ నెలకి నువ్వు ఇచ్చిన వాగ్దానము బట్టి మళ్ళీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 7 times more. విశ్వాసముతో పొందుకుంటున్నాము తండ్రి, విశ్వాసముతో స్వీకరిస్తున్నామయ్యా. 11 నెలల్లో ఎక్కడైనా వీళ్ళ జీవితంలో సాతాను ఏదైనా దొంగిలించినట్లయితే, వాళ్ళ సంతోషం అవ్వచ్చు, సమాధానం అవ్వచ్చు, వాళ్ళ వ్యాపారం అవ్వచ్చు, వాళ్ళ డబ్బు విషయం అవ్వచ్చయ్యా, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎక్కడైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినట్లయితే, భార్య భర్తల మధ్యలో ఎక్కడన్నా ఇష్యూస్ వచ్చినట్లయితే, కొంతమంది జీవితాల్లో సమయము వ్యర్థమైపోయింది అనుకోవచ్చయ్యా, వాళ్ళ జీవితంలో టైం వేస్ట్ అయిపోయిందని సాతాను వచ్చి వాళ్ళ జీవితంలో సమయాన్ని దొంగిలించుండొచ్చు. కానీ యేసుక్రీస్తు నామములో ఏ సమయం అయితే సాతాను దొంగిలించిందో ఆ సమయానికి కూడా 7 times more బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను తండ్రి. కంటికి కనిపించకపోవచ్చయ్యా, మా మనసుకి అర్థం అవ్వకపోవచ్చు ఎలా చేస్తాడు దేవుడు అని, కానీ మా మనసులను అడగట్లేదు, విశ్వాసముతో నీ వాక్యంలో నమ్ముతున్నామయ్యా. అబ్రహాము మా తండ్రి ఎలాగైతే నిన్ను నమ్మాడో అదే విధముగా ఈరోజు నేను మిమ్మల్ని నమ్ముతున్నాము. ఆ కార్యము మా జీవితంలో మేము కల్లారా చూస్తాము, మా జీవితంలో మేము అనుభవిస్తాము. పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు, ఈ భూమిలో ఈ నెలలో అనుభవించాలి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అది జరుగును గాక. దేవ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా. ఈ సర్వీస్ ముగింపులో కూడా ఇక్కడి నుంచి మేము విడిచిపెట్టిన ఈ స్థలాన్ని విడిచిపెట్టిన నీ సన్నిధి మాతో ఉంటుందని నమ్ముతూ, ఈ వారం అంతా కూడా దేవా నీ ప్రజలతో మాట్లాడి, నీ ప్రజల్ని నువ్వు కాపాడి, నీ ప్రజల్ని నువ్వు ఉన్నత స్థానానికి తీసుకెళ్తావని నమ్ముతూ దేవా, ఇప్పుడు వరకు నీ మేలుని అనుభవించినటువంటి రీతిలో వాళ్ళు ఈ వారము నిన్ను అనుభవించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరిచర్యలు, వాళ్ళ వ్యాపారాలు, ఆన్లైన్ వీక్షిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అన్ని విధాలుగా మే దిస్ డిసెంబర్ బి ద బెస్ట్ డిసెంబర్ ఆఫ్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో అనుభవించిన ప్రతి డిసెంబర్ కన్నా ఈ డిసెంబర్ అన్నిటికన్నా శ్రేష్టమైనది అవును గాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అనండి. కమాన్, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా, గ్లోరీ 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 బీ టు గాడ్. హల్లెలూయా, ఆమేన్. ఆశీర్వదించబడ్డారా? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.